నక్సలైట్ ఉద్యమానికి కానీ అలానే ఏదైతే సోషలిస్ట్ విధానం ఉందో దేనికోసం అయితే మాట్లాడుతున్నారో వాటన్నిటికీ కూడా ద్రోహం చేసిన వారు మీరు ఈరోజు ఇటువంటి తెలంగాణ ఉద్యమానికి కనుక మీరు మద్దతు తెలియజేస్తే ద్రోహం చేస్తున్నారు కాబట్టి మద్దతు తెలియజేస్తున్నారని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణలో మరో సమస్య, సమైక్యాంధ్ర ఉండటం వల్ల నీకు కేంద్రంతో నీ యొక్క మాట్లాడే శక్తి పెరుగుతుంది. నీకు 42 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 294 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 42 మంది ఎంపీలు ఉంటారు. మనం కేంద్రంతో ఏదైనా అడిగి సాధించుకునేటటువంటి కొద్దో గొప్ప శక్తి ఉంటుంది. రేపు విడిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చేటటువంటి 16 మందో 10 మందో 18 మందో ఎంతో కొంతమంది ఎంపీలు ఏం అడగగలుగుతారు కేంద్రాన్ని? ఏ విధంగా ఒత్తిడి చేయగలుగుతారు కేంద్రం పైన? ఎటువంటి రాజకీయాలు నడపగలుగుతారు? మనం ఆల్రెడీ చూసాం. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎంతో 18 మంది ఎంతో గెలిచింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. అందులో 10 మంది ఒక అధికార పక్షానికి అమ్ముడుపోయినటువంటి వాస్తవం. ఇప్పుడు వరకు అటువంటి విధానం ఏది మనకి ఇప్పుడు దాకా కనిపించలేదు. ఇంతటి సమైక్యాంధ్రలో ఎప్పుడైతే విభజన రాజకీయాలు మొదలైనాయో ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రాజకీయాలు కూడా మొదలైనాయి. ఎమ్మెల్యేలు అమ్ముడుపోవటం, ఆ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి. ఇదే కేసీఆర్ గారు గత 4 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ పక్కన కూర్చుంటే ఎక్కడో కూర్చున్నట్టుంది అని ఇష్టమైనట్టు వ్యాఖ్యలు చేశారు. అది తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగించేటటువంటి భాష కాదా? ఈయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతాడు. భాష గురించి మనం వేరే వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాల్సిన విషయం, మన ఎన్ని యాసలున్నా కూడా భాషలు ఒక్కటే అనే ఉన్న పాట ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఏ భాషకు కూడా యాసను బట్టి రచన వ్యాఖ్యని బట్టి రచన ఉండదు, దానిని బట్టి స్క్రిప్ట్ రాయరు. కానీ యాసకి భాషకి డిఫరెన్స్ ఉంటుంది. యాసలో డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ని ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరు దాన్ని భుజాన్ని వేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. అది మన సామాజిక భౌగోళిక పరిస్థితులను బట్టి యాస మారుతూ ఉంటుంది. మరో విషయం, ఉద్యోగాలలో ఇతర అనేక చోట్ల మనకి తెలంగాణకి ద్రోహం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. ద్రోహం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణలో దళితులకు కానీ బీసీలకు కానీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? దొరలకి పటేళ్ళకి ఊళ్ళో కడీలు పెట్టుకొని పంచాయతీలు జరిపి దళితుల పైన అత్యాచారాలు చేసేటటువంటి కుటుంబాలకి ఎన్ని ఉన్నాయి? ఇవి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. ఈ దొరలు, ఈ పటేళ్ళు, ఈ కడీల్లో పంచాయతీలు నడిపేటువంటి వ్యక్తులు రేపు తెలంగాణ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఊళ్ళల్లో బతికేటటువంటి దళితులు, బలహీన వర్గాల పరిస్థితి ఏంటి అనేది ప్రతి వాడికి గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం. అప్పుడు ఎక్కడికి పోతాం? మనం ఎవరితో బేరమాడతాం? ఎవరితో మాట్లాడతాం? వీటన్నిటిని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము సమైక్యాంధ్రకి కట్టుబడి ఉన్నాం. నిన్న హైకోర్టులో ఏదైతే తోపులాట జరిగిందో తెలంగాణ న్యాయవాదులకి సమైక్యాంధ్ర న్యాయవాదులకి మధ్య, అది ప్రాంతీయ విద్వేషాల మీద జరగటం చాలా దారుణమైనటువంటి విషయం. ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా సమైక్యాంధ్రగా తెలుగు జాతిగా, తెలుగు మాట్లాడే ప్రజలుగా మనం హైకోర్టు నెలకొనుకున్నాం. అక్కడ అనేక మందికి అనేక అభిప్రాయాలు వెలిబుచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఆ ఆస్కారం కూడా ఇవ్వాలి. అంతేగాని తెలంగాణ వాదాన్ని మద్దతుకు తెలియజేస్తున్నటువంటి న్యాయవాదులకి, రాష్ట్ర విభజన వాదాన్ని మద్దతుకు తెలియజేస్తున్నటువంటి ఇతర ప్రాంత న్యాయవాదులకు కూడా నేను ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాను. ఇంతవరకు కూడా ఎంతమంది హైకోర్టు జడ్జిలు నిమ్న కులాలకు చెందిన వారు హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యారు? ఈ లెక్కలు తీసి మాట్లాడదాం. ఒక కులానికి చెందిన, అగ్రకులానికి చెందిన వ్యక్తి అయితే మరో పార్టీ వచ్చి ఇంకొక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తిని పెడుతూ వచ్చింది.
వీటికి సమాధానాలు చెప్పకుండా రాష్ట్ర విభజన అని ఈ పైన కొట్టుకుంటున్నటువంటి 2 అగ్ర కులాలకి లేదా 2 అగ్రవర్ణాలకి అమ్ముడుపోయి మిగతా విషయాలన్నింటినీ మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు.